అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు ఆలు బోండా ఎలా వేస్తానో చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలుగడ్డ మంచిగా ఉడకబెట్టేసుకొని నేనంతా పీల్ తీసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది స్మాష్ చేసేయండి. ఆలుని ఇలాగ స్మాష్ చేయాలి. ఇదంతా ఇలాగ స్మాష్ చేసి పెట్టుకోవాలండి. ఆలు అంతా ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ప్రాసెస్ చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకోండి. ఈ కడాయి వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు మనకి ఈ కడాయి వేడైపోయింది కదండి. ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 5 టేబుల్ స్పూన్స్. ఈ ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేడైపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అండి. మంచిగా ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇలాగ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ వేసేసి మంచిగా వేయాలి. మంచిగా వేసుకోండి. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. మీరు కావాలంటే తర్వాత టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి. ఇది బాగా మగ్గనివ్వండి. చూడండి, ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి కలిపిద్దామండి. ఇప్పుడు అలాగే కొత్తిమీర వేసేస్తున్నాను. వీటన్నిటిని మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం ఒక 1 స్పూన్ వేసుకుంటున్నానండి. నేను పచ్చిమిర్చి వేయట్లేదు, ఎందుకంటే పిల్లలు తింటారు కదండి, మళ్ళీ కారం అంటారని నేను 1.5 స్పూన్ కారం వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు ఏదైతే ఆలు ఉన్నాయి కదండి, మనం ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్నాం, అదే వేసేసుకున్నాం. కావాలి అంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి, నిమ్మకాయ జ్యూస్. ఇలా వేసుకొని దీన్ని మెల్లిగా కలిపేసేయండి. ఇలాగా చూడండి. ఇప్పుడు ఇలాగ చేసుకొని కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందామండి. చూడండి, మనది రెడీ అయిపోయింది కదా. ఇలాగ బాల్స్ చేసుకోవాలి. బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవాలి. చూడండి, ఇట్లా చిన్న చిన్నగా. ఇప్పుడు ఇవన్నీ అలాగ రెడీ చేసుకున్నామండి. ఇలాగ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, బాల్స్ ఈ విధంగా చేసి పెట్టుకోవాలండి ఆలు. ఇప్పుడు ఇందులోకి ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు శనగపిండి తీసుకున్నామండి. ఇప్పుడు ఈ శనగపిండిలోకి
కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, పించ్ ఆఫ్ తినే సోడా అండి ఆర్ బేకింగ్ సోడా ఏదైనా వేసేసుకొని వీటిని మంచిగా కలిపేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందామండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాం కదండి, కొద్దిగా వాటర్ వేస్తూ కలిపేసుకోవాలి. మనం సేమ్ మిరపకాయ బజ్జీ ఇవి ఎలా వేసుకుంటామో బజ్జీలు ఆ విధంగా మనం పిండి అనేది కలుపుకోవాలండి. స్లోగా కలిపేసి చూడండి, ఈ విధంగా మనం కలిపి పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలాగా ఉండాలి మనకి పిండి అనేది. ఇప్పుడు నెక్స్ట్ చూసేయండి. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ శనగపిండిలో ఇలా ఒకటి తీసుకొని చూడండి, ఈ విధంగా ఇలాగ డిప్ చేసేయాలి. డిప్ చేసేసి ఇలా తీసేసుకొని వేసేసుకోవడమే అండి. అలా అన్నీ వేసేసుకుంటామండి. ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా నుంచి వేసేసుకోవటమే. మనకు మంచిగా స్నాక్స్కి పిల్లలకండి చాలా హెల్దీ కూడా అండి. పిల్లలకి ఆలు అనేది వాళ్ళకి ఈ విధంగా పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా మంది పిల్లలు ఆలుగడ్డ ఎక్కువ ఇష్టపడతారు కదండి. హ్యాపీగా తినేస్తారు, మనకి ఏ ఇబ్బంది లేకుండా. మనం కూడా అంతే టేస్టీకి ఎంజాయ్ చేయొచ్చు. ఇలా అన్నీ వేసేసుకోండి. ఇదిగోండి ఇలాగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత క్రిస్పీ అయిన ఆలు బోండా రెడీ. చాలా ఎమ్మిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి వాళ్ళు ఎలా ఉందన్నారో నాకు కమెంట్లో మీరు పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా వేడిగా ఉన్నాయి కదా, కొద్దిగా చల్లగా అవుతే నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ తీసేసుకున్నామండి. ఇదిగోండి మన ఆలు బజ్జీ రెడీ అండి. చాలా ఎమ్మిగా క్రిస్పీగా రెడీ అయిపోయాయి. వేడిగా ఉన్నాయండి చాలా. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక్కటి చేసేసుకోండి. మీకు మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.